పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలో అనుచరులతో జేసీ వీరంగం చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. నిన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి చేరుకున్నారు. తన ఇంటి వద్ద కాంపౌండ్ వాల్ గేట్ పనులు చేయిస్తుండగా జేసీ దౌర్జన్యానికి దిగారు. జేసీ అనుచరులు వీరంగం చేస్తున్న సంయమనం పాటించాలని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సూచించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పోలీసులు కల్పించుకొని జేసీ ప్రభాకర్ రెడ్డిని వెనక్కి పంపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వీరంగం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైట్, తాడిపత్రిలో చూస్తున్నాం. గత కొంతకాలంగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న కవ్వింపు చర్యలు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి రాకుండా అడ్డుకున్న అంశం కూడా ప్రస్తుతం మనం చూసాం. అయితే కోర్టు ఆదేశాలతో, సుప్రీంకోర్టు ఆదేశాలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి చేరుకున్నారు గతసారి. మళ్ళీ నిన్న కూడా ఆయన అక్కడి ఇంటికి వెళ్ళిన పరిస్థితి. అయితే కాంపౌండ్ వాల్ పనులు చేస్తుండగా జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో అక్కడికి వచ్చి వీరంగం సృష్టించారు. కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. తొడకొట్టి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఎంత చేసినా సంయమనం పాటించాలి అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులకు చెప్పారు. సో పరిస్థితిని చక్కదిద్దాల్సిన పోలీసుల సమక్షంలోనే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడటం మరి ఏం తీరు అనేది పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే మొత్తానికి ఈ డ్రామా అనంతరం పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాన్ని వెనక్కి పంపించడానికైతే పంపారు. కానీ ఇలాంటి కవ్వింపు చర్యల పర్యవసానం ఎలా ఉంటుంది, సో దాడులు ప్రతి దాడులతో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది తాడిపత్రి వాసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. జెట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, సో నిజంగా సంయమనం పాటించబట్టి, సో ఎవరిని రెచ్చిపోవద్దు అని చెప్పడం బట్టి సరిపోయింది. లేదంటే తెలుసు మనకి, సో ఈ ప్రాంతాల్లో కొంచెం ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయంటూ ఉంటారు. సో ఇలాంటి కవ్వింపు చర్యలు దేనికి దారితీస్తాయి? ఎందుకు ఈ కవ్వింపు చర్యలు? జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగడాలకి అంతు లేదా? అతన్ని అడిగేవాళ్ళు ఎవరు లేరనే ధీమానా? అధికారం అలాగే కూటమి పెద్దల అండతోటే ఇలా చేస్తున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, ముఠా కక్షల ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, అత్యంత సున్నితంగానే ఉంటాయి. అందులో ఒకరు కవ్వింపు చర్యలకు పాల్పడితే మరొకరు దాడులు ప్రతిపాదనలకు పాల్పడే ప్రమాదం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా మందికి ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని విధాలుగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసుల సమక్షంలోనే తాజాగా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ కవ్వింపు చర్యలకు పాల్పడి పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 15 మాసాల తర్వాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లారు. ఆయన తరచూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న మరోసారి తాడిపత్రికి చేరుకున్న తర్వాత తన ఇంటి గేటు మరమ్మతులు కావచ్చు, లేకుంటే కాంపౌండ్ వాళ్ళ మరమ్మతులు చేస్తూ ఉన్న సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులు ఒకసారిగా ఆయన ఇంటి ఎదురుగా ఉన్న మైదానంలోకి రావడం, అదేవిధంగా పెద్ద ఎత్తున కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దౌర్జన్యానికి పాల్పడడం పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతుంది. అయితే ఇరు వర్గాలు బాహాబాహికి దిగుతారనుకున్న సమయంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి అత్యంత సమన్వయం పాటించండి, ఎవరు ఎట్లా రెచ్చగొట్టినా కవ్వింపు చర్యలకు పాల్పడినా మీరు మాత్రం రెచ్చిపోవద్దని నేను చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే కేతిరెడ్డి పెద్దారెడ్డి అభిమానులు కావచ్చు పూర్తి స్థాయిలో సమన్వయం పాటించారు. అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తి స్థాయిలో కృషి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడుతున్నారో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపు వస్తున్నారో వారిని పోలీసులు కూడా వెనక్కి పంపడం జరిగింది. హరి, ఇక్కడతో ఎండ్ అయిపోయిందా, లేదంటే ఇలాంటివే మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయా? పోలీసులు ఏదైనా హామీ ఇచ్చారా? లేదు, తాడిపత్రిలో ఒక ఉత్కంఠ పరిస్థితులు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ అయితే కొనసాగే ప్రమాదం అయితే కనిపిస్తుంది. పోలీసులు పటిష్టమైన చర్యలు, మరోవైపున ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన కావచ్చు, లేకపోతే టీడీపీ నేతలకు సంబంధించి కావచ్చు, వారిని పూర్తి స్థాయిలో సమన్వయపరుస్తూ అదేవిధంగా వారిని కట్టడి చేస్తేనే దీనికి
శాశ్వత పరిష్కారంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే రాజకీయాలు ఉంటాయో ఇరు వర్గాలు రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ బాహాబాహికి దిగడం, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే పోలీసులు కొంత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.